తెలుగు చిత్రసీమలో ఫార్ములా మూవీస్తో కనికట్టు చేసిన డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు. వారిలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు కోదండరామిరెడ్డి. 90కి పైగా సినిమాలు తెరకెక్కించిన కోదండరామిరెడ్డి కథను నడిపించే తీరు తెలుగువారిని విశేషంగా అలరించింది. అనేక నవలలను చిత్రాలుగా తెరకెక్కించి నవలా చిత్రాల దర్శకునిగా జనం మదిని గెలిచారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి వారితో పలు విజయవంతమైన చిత్రాలు రూపొందించారు కోదండరామిరెడ్డి. ఆయన ఎందరితో సినిమాలు తెరకెక్కించిన కోదండరామిరెడ్డి పేరు వినగానే చప్పున గుర్తు వచ్చే పేరు చిరంజీవిదే. కోదండ, చిరు కాంబో విశేషంగా జనాన్ని మురిపించింది. జూలై 1తో 74 ఏళ్లు పూర్తి చేసుకున్న కోదండరామిరెడ్డి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ఈ ముగ్గురు పలు చిత్రాల్లో అలరించారు. ఈ ముగ్గురు కలిసి తరువాతి రోజుల్లో అలరించడానికి కారణమైన చిత్రం మెహ్రా. రాజీవ్ రాయ్ దర్శకత్వంలో ఆయన తండ్రి గుల్షన్ రాయ్ నిర్మించిన చిత్రం మెహ్రా. ఇందులో అక్షయ్ కుమార్ జోడీగా రవీనా టాండన్ నటించారు. ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకునిగా నసీరుద్దీన్ షా తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. 1994 జూలై 1న విడుదలైన మెహ్రా సినిమా ఘన విజయం సాధించింది. ఆ ఏడాది హమ్ ఆప్కే హై కౌన్ తరువాత స్థానంలో టాప్ గ్రాసర్గా నిలిచింది మెహ్రా. ఈ చిత్రానికి విజూషా సంగీతం ఓ ఎస్సెట్గా నడిచింది. ఆనంద్ బక్షి, ఇందీవర్ పాటలు పలికించారు. మ్యూజికల్ హిట్గాను మెహ్రా జేజేలు అందుకుంది. కన్నవారి బాటలోనే పయనిస్తూ చిత్రసీమలో అడుగుపెట్టి రాణించిన వారు ఎందరో. ఆ కోవకు చెందినదే శివాని రాజశేఖర్. జూలై 1న ఆమె పుట్టినరోజు. తండ్రి రాజశేఖర్ ఒకప్పుడు యాంగ్రీ మెన్గా తెలుగు తెరపై తనదైన బాణీ పలికించారు. ఇక శివాని తల్లి జీవిత కూడా అప్పట్లో హీరోయిన్గా రాణించారు. రాజశేఖర్ జీవిత దంపతుల పెద్ద కూతురు శివాని. అమ్మానాన్నల్లాగే తెరపై వెలగాలని ఆశించింది శివాని. అద్భుతం వెబ్ మూవీతో తొలిసారి తళుక్కుమంది. కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. తండ్రి రాజశేఖర్తో కలిసి శేఖర్ అనే సినిమాలో రియల్ లైఫ్ క్యారెక్టర్లోనే కూతురుగా కనిపించింది. కోటబొమ్మాలి, పిఎస్, విద్యావాసులాహం వంటి చిత్రాల్లోనూ నటించిన శివాని రాబోయే సినిమాలతోనూ తనదైన బాణీ పలికించాలని ఆశిస్తోంది. తెలుగునాట పుట్టిన తమిళ సినిమాల్లో తడాకా చూపించారు గౌతమి. గ్లామర్ రోల్స్లో పెద్దగా కనిపించకపోయినా సంప్రదాయబద్ధమైన పాత్రల్లో భలేగా ఆకట్టుకున్నారామె. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించారు గౌతమి. పలు సినిమాల్లో ధీరవనితిగా సాగారు. రియల్ లైఫ్లోనూ పలు పాటలు పడ్డ గౌతమి వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్నారు. కొంతకాలం తన అభిమాన హీరో కమల్ హాసన్తో సహజీవనము చేశారు. రాజకీయాల్లోనూ గౌతమి కాలు మోపారు. బీజేపీలో కొన్నాళ్లు సాగారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో ఉన్నారు. తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నారు గౌతమి. స్కంద, శాకుంతలం, అన్నీ మంచి శిఖరములే వంటి సినిమాల్లో ఈ మధ్య కనిపించారు. తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తున్నారామె. జూలై 2న గౌతమి పుట్టినరోజు. ఈ బర్త్డే తరువాత కూడా గౌతమి తనదైన అభినయంతో అలరిస్తారని ఆశిద్దాం. రాజా పంచిన మాధుర్యం తెలుగువారినే కాదు తమిళ, మలయాళీలను అలరించింది. తెలుగువారైన రాజా పరభాషల్లోనూ మధురం పంచుతూ సాగారు. గాయకునిగానే కాదు గీత రచయితగా, సంగీత దర్శకునిగాను రాజా జనాన్ని మురిపించారు. ప్రముఖ గాయని జిక్కిని వివాహమాడారు రాజా. వారిద్దరూ చిత్రసీమలోనే కాదు పలు పాటల కచేరీల్లోనూ సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. జూలై 1న రాజా జయంతి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాజా పాటలను తలుచుకుని పరవశించిపోతూనే ఉన్నారు. రాజా గళం నుండి జాలువారిన గీతాలు నవతరం సంగీత ప్రియులను సైతం ఆకర్షిస్తూ ఉండడం విశేషం.